మనం రోజులో ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండటానికి విఘ్న నాయకుడైనటువంటి గణపతికి సంబంధించిన విఘ్న నివారణ మంత్రాన్ని జపించుకోవాలి. మనం రోజులో ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండటానికి గణపతి ప్రార్థన మంత్రం లేదా విఘ్న నివారణ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఉద్యోగపరంగా ఒక ఉద్యోగం సాధించటానికి చేసే ప్రయత్నం విజయవంతం కావటానికి, వ్యాపారంలో ఎటువంటి నష్టాలు రాకుండా ఉండటానికి, ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి, తలపెట్టిన ప్రతి పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయటానికి ఈ విఘ్న నివారణ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఆ శక్తివంతమైనటువంటి గణపతి విఘ్న నివారణ మంత్రాన్ని పరిశీలిస్తే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ విఘ్న నివారణ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలిస్తే ఒకానొక సమయంలో దేవతలకి రాక్షసులకి తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు పరాజయం పాలవుతారు. దేవతలు ఈ పరాజయ భారాన్ని తట్టుకోలేక రాక్షసుల మీద విజయం సాధించాలంటే ఏం చేయాలని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు రాక్షసుల మీద విజయం సాధించటానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను పెంపొందింపజేయటానికి ఒక యజ్ఞం చేయమని దేవతలతో పలుకుతాడు. అప్పుడు దేవతలందరూ కూడా అద్భుతమైన శక్తి సామర్థ్యాలను ప్రచోదనం చేసుకోవటానికి ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. ఆ యజ్ఞానికి అవసరమైనటువంటి యాగాగ్నిని అగ్నిదేవుడు సిద్ధం చేస్తాడు. యజ్ఞానికి అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా వాయుదేవుడు సమకూరుస్తాడు. వరుణదేవుడు పవిత్ర జలాలను యజ్ఞ నిమిత్తమై తీసుకువస్తాడు. సప్తర్షులు అద్భుతంగా మంత్రాలు చదువుతూ ఉంటే యజ్ఞం ప్రారంభమవుతుంది. కానీ యజ్ఞం ప్రారంభమైన కొంతసేపటికే అనుకోకుండా విపరీతమైనటువంటి ఈదురుగాలులు వస్తాయి. అక్కడ ఉన్నటువంటి హోమాగ్ని జ్వాలలు క్రమక్రమంగా తగ్గిపోవటం ప్రారంభిస్తాయి. అదే సమయంలో అక్కడ వచ్చినటువంటి ఈదురుగాలుల ప్రభావం వల్ల యజ్ఞగుండం దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ చల్లాచెదురైపోతాయి. ఈలోగా సప్తర్షుల మంత్ర పఠనంలో కూడా స్వరాల్లో ఉచ్చారణ దోషం అనేది ప్రారంభమవుతుంది. ఇలా ఎందుకు జరిగిందో దేవతలెవ్వరికీ అర్థం కాదు. అదే సమయంలో నారద మహర్షి అక్కడికి వస్తే దేవతలందరూ కారణమేంటని నారద మహర్షిని అడుగుతారు. అప్పుడు నారద మహర్షి, మీరు అద్భుతంగా యజ్ఞం ప్రారంభించినప్పటికీ ముందుగా విఘ్ననాయకుడైనటువంటి గణపతిని ప్రార్థించలేదు, గణపతి పూజ చేయలేదు, అందుకే మీరు చేస్తున్నటువంటి యజ్ఞానికి ఇన్ని ఆటంకాలు కలిగాయని నారద మహర్షి పలుకుతాడు. అప్పుడు నారద మహర్షి ద్వారా గణపతి గొప్పతనాన్ని తెలుసుకున్న దేవతలందరూ కూడా గణపతిని పూజించి, గణపతిని ప్రార్థించి, గణపతి మంత్రజపం చేసి ఆ తర్వాత యజ్ఞం చేస్తే యజ్ఞం ఫలితం సంపూర్ణంగా వస్తుంది. దేవతలందరూ అద్భుతమైన శక్తి సామర్థ్యాలను పొంది రాక్షసుల మీద విజయం సాధిస్తారు. ఇలా దేవతలందరూ దేవేంద్రుడితో పాటుగా యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి చేయటానికి జపించినటువంటి అద్భుతమైన మంత్రమే గణపతి ప్రార్థన మంత్రం, విఘ్న నివారణ మంత్రం అని వేదాలలో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి గణపతి విఘ్న నివారణ మంత్రాన్ని పరిశీలిస్తే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ముందుగా శుక్లాంబరధరం అంటూ గణపతిని ప్రార్థిస్తున్నాం. శుక్లాంబరధరం అంటే అర్థం ఏంటంటే తెల్లటి వస్త్రాలు ధరించిన గణపతికి నమస్కారం అని అర్థం. శుక్ల అంటే తెలుపు అని అర్థం, అంబరం అంటే వస్త్రం అని అర్థం. తెల్లటి వస్త్రాలు గణపతి ధరించి ఉన్నాడు, అలాంటి గణపతికి నమస్కారం అనే అర్థంలో శుక్లాంబరధరం అంటూ ప్రార్థించాం. అలాగే అంబరము అంటే ఆకాశం అనే అర్థం కూడా ఉంది. తెల్లటి ఆకాశాన్ని ధరించిన గణపతికి నమస్కారం అనే అర్థంలో కూడా శుక్లాంబరధరం అంటూ గణపతిని ప్రార్థిస్తున్నాం. గణపతి తెల్లటి ఆకాశాన్ని ధరించటం ఏంటి అనే సందేహం మనకు కలుగుతుంది. ఆకాశం నీలం రంగులో ఉంటుంది, మరి గణపతి తెల్లటి ఆకాశాన్ని ధరించటం ఏంటనే సందేహానికి సమాధానము తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పారు. తైత్తిరీయ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము,
జలము నుంచి పృథ్వీ, పృథ్వీ నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నము ఆవిర్భవించాయని తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పారు. అంటే అన్నం ఆవిర్భవించటానికి మూలము ఆకాశము. గణపతి అన్నస్వరూపుడు, అన్నం తెల్లగా ఉంటుంది. అలాంటి అన్నం రావటానికి కారణమైనటువంటి మూలమైనటువంటి ఆకాశాన్ని గణపతి ధరించి ఉన్నాడు అన్న అర్థంలో కూడా తెల్లటి ఆకాశాన్ని ధరించిన గణపతికి నమస్కారం అనే అర్థంలో శుక్లాంబరధరం అంటూ గణపతిని ప్రార్థిస్తున్నాం. విష్ణుం, విష్ణుం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ విష్ణు శబ్దము సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. గణపతి శక్తి అంతటా వ్యాపించి ఉంది అన్న అర్థంలో విష్ణుం అంటూ గణపతిని ప్రార్థిస్తున్నాం. ఆ తర్వాత శశివర్ణం. శశివర్ణం అంటే ఏంటంటే తెలుపు రంగులో ప్రకాశించే సత్వగుణ ప్రధానుడైనటువంటి గణపతికి నమస్కారం అనే అర్థంలో శశివర్ణం అంటూ ప్రార్థిస్తున్నాం. ఇక్కడ శశి అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. శశి అంటే కుందేలు అనే అర్థం కూడా ఉంది. శశివర్ణం అంటూ గణపతిని ప్రార్థిస్తున్నామంటే కుందేలు ఏ విధంగా అయితే ఒక చోటి నుంచి ఇంకొక చోటికి గెంతుతూ ఉంటుందో అలా గణపతి విఘ్నాలను కలిగింపజేస్తాడు, తొలగింపజేస్తాడు. కుందేలులాగా విఘ్నాలను కలిగింపజేసి తొలగింపజేసేటటువంటి గణపతికి నమస్కారం అనే అర్థంలో కూడా శశివర్ణం అంటూ గణపతిని ప్రార్థిస్తున్నాం. చతుర్భుజం, 4 భుజాలు ధరించినటువంటి గణపతికి నమస్కారం. ప్రసన్న వదనం, ప్రసన్నమైనటువంటి ముఖంతో ఉండి భక్తులందరినీ అనుగ్రహించే గణపతికి నమస్కారం. ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సర్వ విఘ్నోపశాంతయే అంటే అర్థం ఏంటంటే సర్వ విఘ్న ఉపశాంతయే. దైనందిన జీవితంలో ప్రతిరోజులో మనం ఏ పని ప్రారంభిస్తున్నా ఆ పనిలో వచ్చేటటువంటి అన్ని విఘ్నాలను కూడా ఉపశాంతయే, తొలగింపజేసేవాడు అన్న అర్థంలో సర్వ విఘ్నోపశాంతయే అంటూ గణపతిని ప్రార్థిస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ అద్భుతమైన గణపతి ప్రార్థన మంత్రం లేదా గణపతి విఘ్న నివారణ మంత్రాన్ని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు చదువుకొని వెళితే పనుల్లో ఆటంకాలు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. సంఖ్య ప్రధానం కాదు, భక్తి ప్రధానం, ఏకాగ్రత ప్రధానం. కనీసం 11 సార్లు జపించుకుని వెళ్ళినా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆధునిక కాలంలో చాలామందికి చేస్తున్న పనుల్లో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. తరచుగా ఆత్మవిశ్వాసం లేకపోవటం వల్ల ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఆటంకాలన్నీ అధిగమించి చేస్తున్న పనుల్లో విఘ్నాలను తొలగింపజేసి అద్భుతమైన కార్యసిద్ధిని కలిగింపజేసే శక్తి ఈ గణపతి విఘ్న నివారణ మంత్రానికి ఉంది. ఈ మంత్ర పఠనం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రులై అన్ని రకాలైన విఘ్నాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు.